యొక్కి మాటను, వాక్యమును ధ్యానం చేసిన వారికి తప్పకుండా దేవుడు ఏం జేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను నీ జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. గొప్ప కార్యాలు, మంచి ఉన్నతమైన కార్యాలు జేస్తాడు. ఎప్పుడు? నీ మాట నీవు చెవి యొక్కి దేవుని దగ్గర చెవి యొగ్గి నువ్వు ఆలకించినప్పుడు నీవు మేలు నొందుతావు. నీవు యెహోవాను ఆశ్రయించినట్లయితే నీవు ధన్యుడవుతావు. తర్వాత 21వ మాట. చూడండి ఇవన్నీ ఎవరి జీవితంలో కలుగుతాయి? ఎవరి జీవితంలో జరుగుతాయి అంటే, ఎవరైతే వివేకిగా, జ్ఞానవంతుగా ఉంటాడో వారి జీవితంలో జరుగుతాయి. పెడచెవి పెట్టే వాళ్ళ దగ్గర జరగవు. మరి వివేకము లేకుండా అశ్రద్ధగా దేవుని గురించిన విషయాల్లో ఉంటే వారి జీవితంలో జరగదు. జ్ఞానము కలిగి ముందుకు వెళ్తేనే దేవుడు వారికి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనము ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో అంటే యూదుల జీవితంలో మరి ఆ రోజుల్లో మనం చూస్తే దేవుడు వారితో ఉన్నాడు అని వారు గుర్తించి ఎన్నో మంచి మంచి కార్యాలు వాళ్ళు చేస్తూ వెళ్లారండి. మళ్ళా మనం చూస్తే హిజ్కియా జీవితంలో ఆ యొక్క రాజు అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఉన్నాడని నమ్మి అతను దేవునికి ఇష్టుడైగా మసులుకొని మేలు నొందాడని చెప్పి రాయబడింది. అంటే మసులుకోవడం కూడా ఉండాలి. దేవుని పట్ల నీవు జాగ్రత్త కలిగి మసులుకోవడం కూడా అవసరమై ఉన్నది. అంతేగాని నీ ఇష్ట ప్రకారంగా మన ఇష్ట ప్రకారంగా జరిగేది కాదు. అది దేవుని చిత్తమై ఉండి, దేవుని చిత్తానుసారంగా మనం వెళ్తే తప్పకుండా ఆశీర్వదించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి జీవితంలో అది జరుగుతుందంటే, జ్ఞాన హృదయుడు అంటే జ్ఞానము కలిగిన వాడు. హృదయంలో జ్ఞానము కలిగిన వాడు, తలంపులో జ్ఞానము కలిగిన వాడైతే అవి వారి జీవితంలో జరుగుతాయి. ఏమి జరుగుతాయంటే, జ్ఞాన హృదయుడు వివేకి ఎనబడును. వివేకి అని అనబడిన వాడు ఎవరైతే ఉన్నాడో, అనిపించుకోవాలని ఉన్నారో, వారు తప్పనిసరిగా ఏం చేస్తారంటే, వారు దేవుని మాటని, జ్ఞానము కలిగిన మాటని తీసుకుంటారు. పెడచెవి పెట్టి ఆ మాటను తీసుకొని, హృదయంలో పెట్టుకొని, వారు ఏం చేస్తారంటే, ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్తారు. దేవునికి మహిమ కలుగుగాక. మరి బైబిల్ గ్రంథంలో మనం ఉదాహరణ చాలా మనము ప్రామిస్ చేసుంటాడు దేవుడు. వాగ్దానాలు చేస్తున్నాడు దేవుడు. ఆ వాగ్దానాల్ని ప్రజలు ఆ యొక్క దేవుని ప్రజలు హృదయంలో పెట్టుకొని సంవత్సరాల తడబడి ముందుకు వెళ్తూ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆలోచన శక్తిని కానీ సూచక్రియలు వారి జీవితంలో చూశారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగుగాక. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. చూడండి రుచిగల మాట అంటే ఇప్పుడు దేవుని గురించిన మాటలు మరి నువ్వు స్తుతించడంలో మరి ఆయన్ని ఘనపరచడంలో అయ్యా ప్రభువా నువ్వు స్తోత్రమయ్యా, నువ్వు మంచివాడివి, నువ్వు గొప్పవాడివి, నా జీవితంలో మేలు చేసిన దేవుడివి. మరి ఏవైతే నీకు మేలు జరిగినాయో అంతేగాని ఊరికే మాటలు చెప్పడం అని చెప్తే కాదు గానీ, ఏది నీ జీవితంలో ప్రభువా నేను లేచానయ్యా, ఈరోజు దినమునిచ్చావు, మంచి ఆరోగ్యమిచ్చావు, శక్తినిచ్చావు, బలమునిచ్చావు. మరి ఇటువంటి చేసిన దేవుడా నీకు స్తోత్రమని మరి ఆయనకి పలకాలి. రుచి కలిగిన మాటలు. చూడండి మనము గమనించాము ఆడోళ్ళని చూస్తే ఎవరైనా గాలిని తిరిగే వాళ్ళుంటారు కదా! గాలి తిరిగే కుర్రోళ్ళు వాడు పనికిరానోడు దేనికి. అయితే ఉట్టి మాటలతో అమ్మాయిని పడేస్తాడు. ఎట్ట పడేస్తాడు? రుచికరమైన మాట. ఏదేదో మాటలు. అయన్నీ పనికొచ్చే మాటలు కాదు. కానీ చివరికి పడిపోయిన తర్వాత తెలుస్తది యాడో పడిపోయి అంటా నేను. కానీ దేవుని దగ్గర అటువంటి మాటలు కాదు గానీ, నీవు ప్రభువా స్తోత్రం నీవు చేసిన మేలును బట్టి, నువ్వు చేసిన ఉపకారమును బట్టి, నువ్వు చేసిన ఆ! ఆ యొక్క విషయాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పి ఆయన్ని ఘనపరిచేవారుగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. ముఖస్తుతి చేసేవాళ్ళు కాదు. హృదయపూర్వకంగా, హృదయపూర్వకంగా జ్ఞానము ఎక్కడి నుంచి జ్ఞానము కలిగి హృదయంతో నీవు ఏం చేయాలంటే వివేకము కలిగి దేవుడిని స్తుతించి ఆరాధించినప్పుడు తప్పకుండా దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నీవు చూస్తావు.
అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ మాట నేను మీకు చదివి